నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశోక్. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మీ ప్రాంతంలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, మీ వాడలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఏదైనా సమస్య ఉంటే మన వీడియో డిస్ప్లేలో మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు వీడియో ద్వారా అంటే వాట్సాప్ ద్వారా మీరు సమస్యను మనకు పంపియండి. ఆ సమస్యను అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేద్దాం. ఇవాళ పొద్దుగాల ముచ్చట్లేంటి, మరి ఈనాడు తీసుకొచ్చిన ఎట్లా ఉంది పెద్దపల్లి జిల్లాల వార్తలు ఈనాడు ద్వారా. మరి ఈనాడు జర్నలిస్టులు ఏం చెప్పిర్రు, దేనికోసం చెప్పిర్రు చూద్దాం. ఇక ఏమున్నదయ్యా అంటే, శిరాస్త్రం ధరించడం వాహనదారుల బాధ్యత. ద్విచక్ర వాహన ర్యాలీలో సిపి శ్రీనివాసులు సారు. మరి అందరూ ఎవరైనా కూడా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాదు దేశ ప్రజలు ఎవరైనా కూడా ద్విచక్ర వాహనం పైన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హెల్మెట్ అనేది ధరించాలి. ధరించి వెళ్తేనే భద్రత అనేది ఉంటది. మరి మీకోసం ఒక కుటుంబం అనేది కూడా ఉన్నదని ఆలోచన చేసుకోవాలి ప్రజలారా. ఇది గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. సిపి సారు మీకు వందనాలు మా ఛానల్ ద్వారా, ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ చేసిర్రు సారు. ఇక చూద్దాం మరి ఏంటిదరా అంటే, అయ్యా ఫస్ట్ మనం ఒకటి బల్దియాకు నిధుల కొరత, ఎర్ర పెన్ను పెట్టి రాసిర్రు. మరి ఎందుకు రాసిర్రు? బల్దియా ఎక్కడి బల్దియా? పెద్దపల్లి జిల్లా బల్దియానా, మరి పెద్దపల్లి బల్దియానా, లేకపోతే రామగుండం బల్దియానా, మరి మంతిని బల్దియానా కూడా చూద్దాం. ఇక ఎక్కడిది అయ్యా అంటే, గోదావరి కాని పట్టణం అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. మరి ఇక ఈడ బల్లియాకు ఇక ముందు కూడా రాసిరు, చెత్తరహిత ప్రాంతంగా మారుతారు రామగుండాన్ని. మాట్లాడుతున్న కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ సార్, ఇక రామగుండం నగర ప్రాంతాన్ని అట చెత్త లేకుండానే ఏ చెత్త అని తీర్చిదిద్దుదామని శ్రీకాంత్ సారు, అంటే మొన్న కొత్తగా వచ్చిన కమిషనర్ సారు చెప్తాడు. ఇక పారిశుద్ధ పర్యవేక్షణలతో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సార్ మాట్లాడి, నగరంలో పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరిచేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోవాలి. ఇక చెత్త సేకరణకు వాహనాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని చెప్పేసి మరి సార్ కొత్తగా వచ్చిండు కదా. మరి ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, సార్ కొత్తగా వచ్చిండు. మరి మనోళ్ళ గురించి ఇంకా సార్కి తెలియదేమో. మేబీ సార్ చెప్పేది ఏంటంటే, మనం చెత్త లేకుండా చేసుకుందాం, రామగుండం ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేద్దామని సార్ ఒక మంచి కాన్సెప్ట్లో వచ్చింది. మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఇక నిజమే, సార్ వచ్చి ఒక 2 లేదా 3 రోజులు అవుతుంది. చూద్దాం. మరి సార్ చెప్తున్నది చెత్తరహిత ప్రాంతంగా మారుస్తా అని చెప్తున్నాడు. ఇంకెక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మొన్నట్ల బయటకు వెళ్ళి తిరిగి చూసిండు సారు. చూడాలి సార్ కోసం. మరి సార్ని ఇంటర్వ్యూ కూడా వేయాలి మనం, ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. ఇక చెప్తా, ఆ ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక ఈ బల్లియాకు నిధుల కొరతాడు. బల్లియాకు పైసల్లో వాట రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కట పైసలు అత్తలు అని చెప్పేసి నిధుల కొరత అని రాసిరు. మరి నిలిచిన అభివృద్ధి పనులు కేటాయింపులతోనే సరి, నిధులు అయిపోయినాయట. నిలిచిన అభివృద్ధి పనులు నిలిచిపోయి ఎన్నేళ్ళు అవుతుందో అందరికి తెలిసిన ముచ్చట్నే. ఇక కేటాయింపులతోనే సరి ఇస్తాం అని చెప్తారట, కానీ ఇస్తలేరట. ఎవరు ఇస్తలేరు? సింగరేణి వాళ్ళు ఇస్తలేరా? ఆర్ఎఫ్సి వాళ్ళు ఇస్తలేరా? మరి ఎవరు ఇస్తారు మీకు పైసలు? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైసలు ఎవరు ఇవ్వాలి? మీరే ఆలోచన చేయాలి ప్రజలారా. వార్త చూద్దాం. ఇక మీకు మంచి ప్రశ్నలు అడుగుతానా నేను, కానీ ఎవరు కామెంట్ చేయమని చెప్తానా, కామెంట్ చేస్తలేరు. మరి ఎందుకు చేస్తలేరు? ప్రజలకు కూడా మరి కార్పొరేషన్ మీద విరక్తి ఇచ్చిందో ఎట్లనో. ఇక గత ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో రామగుండం నగరపాలక ప్రాంత అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు విడుదల కాకపోగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లను రామగుండం నగరపాలక ప్రాంత అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయింపుల ప్రస్తావన లేదు. దీనితో అభివృద్ధి పనులు అర్ధాంతరంగానే నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ముందు రామగుండం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా TUFIDC నిధులు 50 కోట్ల ప్రతిపాదన కేటాయిస్తున్నట్లు ప్రకటించి విడుదలకు నోచుకోలేదు. ప్రతి నెల సుమారు 2 కోట్లు పట్టణ ప్రగతి నిధులు రామగుండం నగరపాలక ప్రాంతానికి రావాల్సి ఉండగా, గత కొన్ని నెలలుగా అవి నిలిచిపోయాయి. దీంతో రామగుండం ప్రాంతం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అంటే ఎన్ని రోజుల నుంచి అలా అయిపోయినాయి నిధులు? ఎన్ని రోజుల నుంచి అలా అయిపోయినాయి? ప్రతి నెల 2 కోట్ల రూపాయలు అవసరం అయితే అట కార్పొరేషన్ల.
మరి బిల్లులు హోల్డింగ్ బిల్లులు వసూలు చేస్తలేరు అని చెప్పేసి మీరే పేపర్లు వచ్చింది. హోల్డింగ్ ఫ్లెక్సీ హోల్డింగ్ బిల్లులు. ఇక ఇంకేంటిది, ఇంకా మీ అసలు ఎవరు ఉన్నారని చెప్పేసి రామగుండం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేడు, తర్వాత మీరు పట్టించుకోరు, ఆ చెత్త ఎత్తుకపోరు, సమస్యలు ఇచ్చిన పైసలని తీసుకుపోయి సిద్దిపేట గజ్వేళ్ళ పెడతారు, సింగరేణి వాళ్ళు, ఆర్ఎఫ్సి వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు అన్న పైసలు తాన్ని తీసుకుపోయి పక్క జిల్లాలో పెడతారు. మరి పైసలు లేవు అని చెప్పేసి మళ్ళీ మీరే నిధుల కొరత వచ్చింది అందుకే పనులు అయినాయి అని చెప్పేసి మీరే చెప్తారు. ఏమున్నదులా, ఇది ఏమైనా ముచ్చటనేనా? ఇది మీరే ఆలోచన చేయాలి. నాకైతే ముచ్చట అనిపించలేదు. మరి ఎటువైనా ఎన్ని రోజులు ఉన్న పైసలని ఎక్కడికి పోయినాయి? ఏ నాయకులు ఇంట్లోకి పోయినాయి, లేకపోతే ఏ అధికారి ఇంట్లోకి పోయినాయో చెప్పాలి. మరి చెప్పుదామంటే నేను నిన్న కూడా చెప్పిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన త్వరలో ఏం లేదు, ఇది కొంచెం బిజీగా ఉంటారని చెప్పేసి నేను ఓదలేను. జాతర ఉంది, మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర ఉంది, మన గోదావరి నది ఒడ్డున కూడా జాతర సాగుతుంది. కాబట్టి కొంచెం మున్సిపల్ అధికారులంతా బిజీగా ఉంటారని నేను పోతలేను. కానీ ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన సమాచార హక్కు చట్టం ద్వారా గత జరిగిన 4 సంవత్సరాల బడ్జెట్ వివరాలను మనం తీసుకుంటాం, మన ఛానల్లోనే కూర్చుంటాం. మరి అంతేకాకుండా మేయర్ గారిని కూర్చోబెట్టి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎవ్వరు దొరకకపోతే లెక్కలు ఉంటాయి, మరి అధికారులు చెప్పే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయబోతాం. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఇప్పుడు ఈనాడు అన్న చెప్పిండు నిధుల కొరత ఉంది, అందుకే భవనాలు కట్టలేదు, అందుకే అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. ఫైన్ క్లైన్ ఆగింది, రమేష్ నగర్ ఆగింది, తిలక్ నగర్ ఆగింది, ఫైన్ క్లైన్ టు ప్రధాన చౌరస్తా రోడ్డు ఆగిపోయింది అని చెప్పేసి చెప్పారు కదా. అందుకనే ఐటీ పార్క్ ఆగింది, అందుకనే సబ్ రిజిస్టార్ ఆగింది. మరి ఉన్నది షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ పెద్దది కట్టిరు, కొన్ని 100 కోట్లు పెట్టి. ఎందుకు కట్టిరు? చౌరస్తాల దాన్ని ఉట్టిగానేనా? మలమూత్ర విసర్జనకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం కోసం దాన్ని కట్టిరా? మరి ఇవి ఆలోచన వేయరు. మరి మనకు ఎట్లాంటి పైసలు వస్తాయి అనేది ఆలోచన ఉండదు. కానీ ఇక పైసలు లేవని పత్రికా విలేకరులకు ముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఇది నిజమే. ఇక నిధులు నిలిచిపోయినాయట. నిలిచిన అభివృద్ధి పనులు 11,692 కోట్లు కేటాయించినట్లు ప్రకటించగా, అందులో రామగుండం అభివృద్ధికి గతంలో ప్రకటించిన కేటాయింపుల్లో బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకుంటేనే స్థానిక అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి ఇక చెప్తున్నారు. ఇక గోదావరి కనిలో పునాదులకే పరిమితమైన బహుళ ప్రయోజనకర భవన నిర్మాణం. ఇక ఇంకేమేమి ఉన్నాయట అంటే కేటాయింపులతో సరి గిడ డిఎంఎఫ్టి నిధులు 10 కోట్లతో లక్ష్మీనగర్ ప్రాంతంలో భూగర్భ మురుక్కాల్వ రహదారి నిర్మాణం కోసం ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టగా త్వరితగతికంగా పూర్తి చేయాల్సి ఉన్నది. కళ్యాణనగర్ భూగర్భ మురుగు కాలువ నిర్మాణం చేపట్టినప్పటికీ రహదారి నిర్మాణం చేయలేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అన్న చెప్పేది ఏంటంటే సమస్యలు బాగున్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా, మరి అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మరి ఏమైతున్నాయి, పైసలు ఎటు పోతున్నాయి అనేది అన్న ప్రశ్న, నాకు అర్థమైన ప్రశ్న. మరి నిజమే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? ఎక్కడికి పోయినాయి? ప్రజల ఆలోచన చేయాలి. మనం కూడా ఓట్లేసి గెలిపిస్తాం కదా. కార్పొరేటర్లు అయితేంది, ఎవరినైతే మనం కింది స్థాయి నాయకులను గెలిపించినాము అంటే మనం అడిగే హక్కు ఉంటది కదా. మరి ఎందుకు మన డివిజన్లు అభివృద్ధి చెందుతలేవు? ఎందుకు మన వాడలు వీధులు అన్నీ అట్లనే ఉంటున్నాయి? ఎందుకు అట్లా ఉంటున్నాయో తెలియదు. మరి మనం మేదర్ బస్సు నుంచి కళ్యాణనగర్ పోవాలంటే ఆ మధ్యలో కాలువ దాకా వదిలిపెట్టారు, పైసలు లేవు అందుకే ఎత్తలేము అని చెప్పేసి చెప్తాడు. ఇక రోడ్లు ఎందుకు ఎత్తలేరులా అంటే పైసలు లేవు, మేము ఎత్తలేము. మరి ఎవరు ఇవ్వాలి పైసలు అంటే ఇక ప్రభుత్వం ఎత్తలేదు, మేము ఎత్తలేము. ప్రభుత్వం వచ్చి 3 రోజులు కూడా ఎత్తలేదు, గట్టిగా 3 ఐతారాలు కూడా, మన భాషలు మాట్లాడుకుంటే 3 ఐతారాలు కూడా అయితలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి గతంలో వచ్చిన పైసలన్నీ ఏం చేసిర్రు, ఎక్కడ పెట్టిర్రు? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైసలన్నీ ఎక్కడ పెట్టిర్రు? మరి దాంట్లో ఇంటి పన్ను, నీటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, అది ఇది అని చెప్పేసి మీరు జమ చేసిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? మరి వచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? మీరేమో ఆఫీసర్ని ఇక్కడ ఆఫీసర్కు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఆయనను డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతానికి పంపించి అక్కడ పని చేపిస్తారు, ఇక్కడ జీతం ఇస్తారు. గదే జరిగింది. ఆర్ఎఫ్సి నేను చెప్తాను కదా, గోదావరి పైన కంచె ఏర్పాటు చేయాలంటే సింగరేణికి ఎంతసేపు పని? అది ఎన్ని రోజులు ఆలోచిస్తుంది సింగరేణి? 1 రోజులో ఆలోచించి
కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా సింగరేంజ్ చేస్తుంది సంస్థ. మరి ఆ పైసలు ఎవరికి ఇస్తుంది? మున్సిపాలిటీకి ఇస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేయాలి, దాన్ని వేరే దిక్కు పెడతారు, అవసరం లేని దిక్కు పెడతారు. ఇదే జరిగి మన ఉన్న పైసలన్నీ తీసుకుపోయి పెద్ద అదేంది సిద్దిపేట, నారాయణఖేడ్ అని, హైదరాబాద్ అని, గజ్వేల్ అని అక్కడ కడితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందినట. మరి గతంలో వచ్చిన పైసలన్నీ ఏమైనాయి అయ్యా అని వాళ్ళని క్వశ్చన్ అడిగితే ఏమో మాకు తెలియదు దొంగలట భుజాలు అడుముకున్నట్టున్నది పరిస్థితి ఇక్కడ. మరి నిధులన్నీ ఎక్కడికి పోయినాయో మరి మొన్నట్ల మన ఎమ్మెల్యే సాబ్ కూడా 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాను అని చెప్పిండు. మరి అవి ఇంకా ఇప్పుడు ఒక 10 కోట్లే అన్న చెప్పింది. మరి మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, ఇది కూడా వినాలుల్లా. మరి 10 కోట్లే మరి కొత్త ఎమ్మెల్యే సార్ ఇస్తా అన్నది. మరి గతంలో వచ్చిన 100 కోట్లు ఎటు పోయినాయి, 50 కోట్లు ఎటు పోయినాయి, 70 కోట్లు ఇయ్యలేదా వాళ్ళు? ఇయ్యకపోతే శ్వేతపత్రం విడుదల చేయురి, మాకు బడ్జెట్ రాలే, 5 సంవత్సరాల నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు బడ్జెట్ నిధుల కేటాయింపు లేదు, అందుకే రామగుండం అభివృద్ధి చెందలేదని చెప్పేసి చెప్పమనూరు మేయర్ సాబ్ను. అదే చెప్పమని చెప్పుర్రి, దాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయమనుర్రి, ప్రెస్ మీట్ పెట్టమనుర్రి, వార్తాపత్రికలు దినపత్రికలకు చెప్పమని చెప్పుర్రి, ఛానళ్ళలో చెప్పమని చెప్పుర్రి. చెప్పరు. ఎందుకంటే ఎంతో కొంత మేరకు వచ్చినాక అందరికీ దళారులు, మనం ఇంతకు ముందు ఏదో దాంట్లో చూసినాం, దళిత బంధు పథకం గురించి చూసిందే, గృహలక్ష్మి పథకం గురించి చూసిందే, RFCL ఉద్యోగ బాధితులను కూడా చూసినాం మనం రామగుండంలో. రామగుండం అంటే నేను ఏం చెప్పిన, దళారులకు అడ్డ, రామగుండం గడ్డ. నిజమే, ఇది అట్లనే ఉన్నది పొజిషన్. నాయకులు గత పాలన అట్లనే ఉన్నది కాబట్టి మనం అట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మళ్ళా నిధులు లేవు, నిధుల కొరతతోటే మేమేం చేయలేదని చెప్తారు. నేను ఆర్టీఐ సమాచారం ఇవ్వండి, లేదంటే మీరైనా శ్వేతపత్రం. నేను మొదటి నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అడిగేది ఒకటే ప్రశ్న, మీకు వచ్చిన 4.5 సంవత్సరాల బడ్జెట్ వివరాలను శ్వేతపత్రం విడుదల చేయరు. మీకు సంబంధించిన వాళ్ళ వాహనాలే అందులో నడుస్తాయి, మీకు సంబంధించిన వాళ్ళ వాహనాలకు డీజిల్ మీరే పోసుకుంటారు, మీకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అలా ఉంటారు. ఇక దళారులు కార్పొరేషన్ పోతే అదొక కార్పొరేషన్ ఆఫీస్ లెక్క అయితే లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఒక డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే కూడా అంత పరిస్థితి నెలకొన్నది. ఇక ఏం చేస్తారో ఎట్లా చేస్తారో కూడా అర్థం కాలే. రామగుండం కార్పొరేషన్ గాడి తప్పింది కాదు, రామగుండం కార్పొరేషన్ మరికొన్ని రోజుల్లో అంటే మరికొన్ని సంవత్సరాలల్లా కనుమరుగయ్యే దిశగానే కనబడతాను. మరి ఎందుకు కార్పొరేషను? మరి ఏం పెద్దపల్లి జిల్లాలో ఉన్నది ఒకటే కార్పొరేషన్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. మరి దాని పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన సారు షెత్తర్ రాయితాన్ చేస్తా, మరి మంచిగా చేస్తా, సాపు చేస్తా, శుభ్రం ఉంచుతా అని చెప్పేసి సారు చెప్తాను. సారును మనం ఇంటర్వ్యూ చేసి మన దగ్గర ఉన్న సమాచారం సారు కూడా అందరియాలి. ఇక జాతర ఏర్పాట్లపై సమీక్ష. గోలివాడ గోదావరి పట్టణం దగ్గర గోదావరి నది ఒడ్డున సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, వాటి కోసం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మీర్జాంపేటలో కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలు ముస్తాబైనాయట. ఇక నీటి ఎద్దడిని నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు కార్యాచరణ. నీటి ఎద్దడి రాబోయే ఎండాకాలంలో పెద్దపల్లి పట్టణంలో నీరు అనేది దొరకదు. మరి అంటే పెద్దపల్లి అని కాదు, ఎక్కడైనా కూడా ఎండాకాలంలో కొంచెం నీరు అనేది తగ్గిపోతుంది కనుక అందరికీ తాగునీరు అందించాలనే దానికోసము కార్యాచరణ ఎత్తున్నారట. మరి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళని చెప్పేసి చెప్తున్నారు. ఇక కౌన్సిలర్ల వివాదం పెద్దపల్లిలో నిన్న వీడియోలో చూసినాము, ఛానల్లో చూసినాము, ఇలా పేపర్లో కూడా చూసినాము. 2 కార్పొరేటర్లు అదే స్థానిక ఎమ్మెల్యే ముందు కొట్లాడుకున్నారు. ఇగో ఎందుకులా కొట్లాడుకుండు, అదేదాన్ని ఉంటే మీరు చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే మాటినూరి ఇక మీరే కొట్లాడుకుంటే మొదలైందయ్యా ముచ్చట, ఇక కొట్లాడుకునే పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి చెప్తారు. మీరు వాళ్ళని విమర్శిస్తారు, మరి మిమ్మల్ని కూడా విమర్శించకుండా ఉండాలంటే మీరు కొంచెం సమస్యను అంటే సమన్వయ లోపం అనేది లేకుండా చేసుకోవాలి. ఎందుకు కొట్లాడుకున్నారట తెలుసా? వీళ్ళు ఆయన ఎమ్మెల్యే పక్కకు నిలుస్తుంటా, ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే పక్కన వీళ్ళు ఎవరో ఉంటారని చెప్పేసి ఉండడం కోసం ఈ కార్పొరేటర్లు కొట్లాడుకున్నారట. ఇదేనా ఉంటారా అవులా? ఇక పెద్దపల్లి మున్సిపాలిటీలా గట్లా, ఇక వాళ్ళది ఇట్లా, మన రామగుండం అట్లా, ఇక మంతిన అవిశ్వాసం. ఏ మున్సిపల్ అభివృద్ధి చెందింది చెప్పుర్రి మన పెద్దపల్లి జిల్లాలో?
వాళ్ళేమో అవిశ్వాసం పెట్టుకొని ఇప్పుడు చైర్మనే లేడు. ఉన్న కొత్తలో ఎవరు వస్తారు ఆయన తెలుసుకున్న వరకు ఉన్న కాస్త పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇక ఆయనే పోతుంది. ఎలక్షన్ల ముందు నుంచి కథ అంతా అయిపోయింది, అలానే అయిపోయింది. రామగుండం పరిస్థితి కూడా ఎలక్షన్ల ముందు నుంచి అట్లనే ఉన్నది. అసెంబ్లీ ఎలక్షన్లు ఇక మళ్ళా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇక పెద్ద పెళ్ళాకి పోయింది, మైంతిని ఇటు పోయింది, రామగుండం ఇటు పోయింది. ప్రజలారా మనం ఆలోచన చేయాలి, మన పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి, ఏం జరుగుతుంది, అసలు మనం ఉన్న ప్రాంతం ఎలా చేయబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఏ సర్టిఫికేట్ కోసం పోవాలన్నా కూడా పెద్దపల్లి జిల్లాలా లేదంటే ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా కూడా దళారులను నమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న మనము మార్పు కోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళేమో ఒకడ కొట్లాడతారు, ఒకడ ఇంకోడేదో గొడవలు చేసుకుంటారు. మరి మనం ఇలాంటి ఆలోచనలు చేసినాం, ఏం చేసినాం, మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ఆలోచన చేసినామో మనం అనుకున్న ఆశలన్నీ అడియాసలు చేసే పరిస్థితి కనబడుతుందనే చెప్పుకోవాలి. ఎందుకు చెప్తానా అంటే ఇక ఇంకోటి, ఇక కాలుష్య మిల్లులు ఎక్కడ కాలుష్య మిల్లులు? పూసాలలో ఓ బాయిల్డ్ రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థపు నీటిలో పశు సంచారం, ఇక వ్యర్థపు నీరు, మరి కాలుష్యపు మిల్లులు. మరి మనం చూస్తాం కదా పెద్దపల్లి జిల్లా నుంచి, అంటే పెద్దపల్లి దాటిన తర్వాత సుల్తానాబాద్ ప్రాంతంలో రైస్ మిల్లులు అనేవి ఉంటాయి. దాంట్లో నుంచి వ్యర్థపు నీరు అనేది బయటకు వస్తుంది. అవి పశు సంచారం చేస్తున్నాయి. అవి కొంచెం ప్రజలకు హానికరమే, పశువులకైనా హానికరమే, ఇతరత్ర జీవులకైనా వాటి నుంచి వచ్చిన వ్యర్థం అనేది హానికరమే. అవి చర్మ వ్యాధులు కావచ్చు, ఇతరత్ర అవయవాల పైన ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇవి కూడా ఆ రైస్ మిల్లులను చూసుకోవాలి. మరి చూస్తలేరు, నిబంధనలు పాటించలేరు. నిబంధనలు పాటించితే అసలు ఏ గొడవ ఉండదు ఎక్కడైనా కూడా. అంటే వీళ్ళు కూడా రైస్ మిల్లులు కూడా అనుకుంటారు కావచ్చు. మరి మొత్తం ఏమని అంటే ఇక గతంలో బీఆర్ఎస్ఏ ఉండే, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ ఉన్నది ప్రభుత్వము. మరి మనం నిబంధనలు పట్టించుకుంటే ఏంది, పట్టించుకోకపోతే ఏంది అన్న విషయం ఆలోచన చేస్తారు కావచ్చు. మరి రైస్ మిల్ అన్నలు గుర్తు పెట్టుకోవాలి. మరి రాబోయే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మరి మీరు నిబంధనలు కనుక బేఖాతరు చేస్తే ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లాల్సి వస్తుంది. మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు కూడా ఉంటారు, మరి ఆ సార్ దగ్గరికి కూడా పోవాల్సి వస్తుంది. లేదంటే మేము అఫీషియల్ గా సిఎస్ గారిని కూడా కలవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులతో మాకు లాభం జరగనప్పుడు మేము ఖచ్చితంగా అధికారులతోనే, ప్రభుత్వాన్ని నడిపించే అధికారులతోనే మేము మాట్లాడే పరిస్థితి వస్తుంది. వాళ్ళకు విన్నతులు చెప్పే అవకాశాలు వస్తాయి. మరి ఇది కూడా ఆలోచన చేయాలి. ఇక ఏమున్నది, గాలిలో ధూళి ఏర్పడుతుంది. మరి రైస్ మిల్లుల నుంచి వచ్చే వాటిని ప్రాణాంతకరం అని అనుకోవచ్చు. లేదంటే ఇక వ్యర్థాలైతే దేహానికి అంటే శరీరానికి చాలా వేటు, అంటే ఏం పడతాయి, వేటు అంటే తెలుగులే అంటే వాటి మీద బాగా ఎక్కువగా ఒత్తిడి పెరిగి ఏదైనా ఒక రోగానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు అన్న. ఇది కూడా కాలుష్య మిల్లులు మరి చూసుకోవాలి. గాలిలో దీపం పెట్టాయి, పర్యావరణ పరిరక్షణ లేదు. మరి ఏ రైస్ మిల్లు కాడికి పోయినా కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా కనబడుతుంది. అక్కడ చెట్టు ఉండదు, ఏముండదు. రోడ్డు మీద ఉన్న చెట్లు అది కూడా హైవే అథారిటీస్ వాళ్ళు పెట్టిన చెట్లు తప్ప వీళ్ళు రైస్ మిల్లుల దగ్గర చెట్లు అనేది పెంచాలి. మరి దీనికి సంబంధించిన ఉన్నత అధికారులు ఎవరున్నా కూడా మరి వాళ్ళు పర్యవేక్షణ వేయాల్సి ఉంటది, కానీ పట్టించుకోవడం లేదు. వాళ్ళు నిబంధనలు బేఖాతరు చేస్తారంటే మీరు అధికారులు వెళ్ళడం లేదనే చెప్పుకోవాలి. ఇక గిట్లా ఉన్నది మన పెద్దపల్లి జిల్లాల వార్త ముచ్చట్లు. ఇది ఇక ఇవాళ ముచ్చట్లు.